హనుమంతుడు సాధించిన కృత్యాలన్నీ కలిపి స్తోత్రం చేస్తూ వసుచరిత్రను రచించిన మహానుభావుడు కర్షక కవి రామరాజభూషణుడు అద్భుతమైన పద్యం రాస్తాడు. వసుచరిత్ర ప్రారంభంలో హనుమంతుడు ఆయనకి ఇష్టదైవం. అందుకని హనుమంతుల సాహసాలన్నీ వర్ణిస్తాడు. ఇంత విద్యాభ్యాసం చేశాక ఆయన జీవితంలో చేసింది ఏమిటి అంటే, తరుణార్క కబళనోద్ధతి చూపెనవాడు రుచులచే ఫలమోహ రుచుల చేత అకలంక రామ ముద్రిక పూనెనవాడు అకలంక రామ ముద్రిక పూనెనవాడు శయముచే హృత్కుశే శయము చేత మున్నీరు పల్వలంబుగ దాటెనవాడు జవముచే గుణగణార్జవము చేత అక్షశిక్షా ప్రౌఢి అలరారెనవాడు రణముచే నియమధారణము చేత ధరణినెవ్వాడు దానవద్విరద దళన విహృతి తన కేసరి కిశోర వృత్తి తెలిపే అతడు మత్కావ్య భవ్యవాగమృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతో. రామరాజభూషణుడు భట్టుమూర్తి అనే నామాంతరం కలిగినటువంటి కవి ఆయన వసుచరిత్రలో హనుమంతుని ప్రార్థిస్తూ ఈ పద్యం రాస్తాడు. ఆయన హనుమత్ ప్రసాద లబ్ధ కవిత్వ ధురీనుణ్ణి అంటాడు. ఆ హనుమంతుని ఉపాసన వల్ల నాకు కవిత్వం వచ్చిందని చెప్పాడు ఆయన. హనుమంతుడు చదువిస్తాడు, బలం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, కవిత్వం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఏ దేవుడైనా అన్నీ ఇస్తాడు. ఈ దేవుడికి ఇది, ఈ దేవుడికి ఇది అంటే ఊరికే మనకి లెక్క కోసం అంతే. ఏ దేవుడిని పట్టుకున్నా అన్నీ వస్తాయి. అంతగా ఓ దేవుడు నచ్చకపోతే ఆ మతం మార్పిడి ఏదో మన దాంట్లోనే చేసుకుందాం, వేరే మతం కూడా మనకి దేనికి, మనకు 100 మంది దేవతలు ఉన్నారు అక్కడ. నీకు హనుమంతుడు నచ్చలేదు, రావుణ్ణి పట్టుకో, రావుణ్ణి నచ్చలేదు, కుష్ఠుడిని పట్టుకో, కుష్ఠుడిని నచ్చలేదు, ఇంకో అమ్మవారిని పట్టుకోమ్మ. మతం మారే ప్రయత్నం చేయొద్దు దయచేసి. 100 మంది మన దగ్గర ఉన్నారు. పైగా ఇతర మతాల్లో ఒక్కళ్ళే ఉంటారు, మారడానికి కూడా అవకాశం లేదు. మన దగ్గర బోర్డు మారచ్చు, మళ్ళీ ఇందులోకి రావచ్చు, అందులోకి వెళ్ళచ్చు, గొడవలేదు. మనిషికి ఉండేటువంటి మనోవైవిధ్యాన్ని మొత్తం పట్టించుకొని దేవతలకు అనేక రూపాల్లో ఉపాసించే అవకాశం కలిగించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఇందులోంచి మారాల్సిన కర్మ మనకి లేదు, ఎవరికైనా ఉందేమో కానీ మతం మారాల్సిన కర్మ హిందూ అనేవాడికి ఉండదు. మతం అంటే నీ అభిప్రాయం అంతకంటే ఉంది. ఏమిటి, ఈ దేవుడి మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకోటి నమ్మకవయా, విగ్రహం మార్చు అంతేనా? నీ నమ్మకం ప్రధానం, విగ్రహం ప్రధానం కాదండి. అంతగా పోనీ మనసుకు నచ్చలే, మార్చుకో. అన్నవరం కాకపోతే సింహాచలం వెళ్ళి ఎవడొద్దన్నాడు, మొత్తం మీద మానస్తావా? ఆ అవకాశం మన దగ్గర ఉంది. 100 మంది దేవతలు ఉన్నారు. గొడవ హిందువులకి ఇంతమంది దేవతలు ఎందుకంటే మాకు మారినా కూడా మాదంటేనే మారుతామని చెప్పండి, జవాబు అంతే. గొడవలు ఉంటారండి. అనేక అసలు హిందువుల చరిత్ర ఎప్పటిదండి, లక్షల ఏళ్ల క్రితందమ్మా. లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన జాతిలో పురాణాలు 18 ఉండడం, దేవతలు 3,00,00,000 మంది ఉండడం ఆశ్చర్యం కాదండి. నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు మన్నండం ఏంటండి, అధవసంతా తీసిపారేయాలి పట్టుకెళ్ళి. ఇక్కడ ఇంత చేసి వాళ్ళ చరిత్ర 2000 ఏళ్ళు దాటలేదు, మన ఆక్షేపిస్తారు. ఇక్కడ లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన వాడికి 18 పురాణాలు ఉంటాయి, 3,00,00,000 దేవతలు ఉంటారు. నా హైందవ జాతికి మాత్రమే ఇంత చరిత్ర ఉంది, ఇంత సంస్కృతి ఉంది, ఇంత అభ్యుదయం ఉంది, అనుమానమే లేదు అందులో. అటువంటి దివ్యమైనటువంటి మతం మారదు. మారాల్సిన కర్మ మనకేమిటండి? ఏ కోరికలైనా ఇక్కడే తీరుతాయి, ఏ భయాలైనా ఇక్కడే పోతాయి. తరుణార్క కబళనోద్ధతి చూపెనవాడు రుచులచే ఫలమోహ రుచుల చేత. 2 అర్థాల పద్యం చెబుతున్నాడు రామరాజభూషణుడు. 2వ అర్థం లేకుండా పద్యం చెప్పడు మహానుభావుడు. హనుమంతుల్లో ఉండే భౌతికత చెబుతున్నాడు, ఆధ్యాత్మికత చెబుతున్నాడు. తరుణార్క కబళనోద్ధతి, బాలసూర్యుడిని కబలించేటువంటి వంకతో ఎవడు పైకి ఎగిరాడు, దేనికోసం ఎగిరట్ట? రుచులచే ఫలమోహ రుచుల చేత. అది పండేమో అనే రుచితో ఒక రకంగా ఎగిరాడు, తన దేహకాంతితో ఒక రకంగా ఎగిరాడు. దేహకాంతి బ్రహ్మతేజస్సు, అది ఆధ్యాత్మికం. పండు రుచి అనడం భౌతికం. అకలంక రామ ముద్రిక పూనెనవాడు శయముచే హృత్కుశే శయము చేత. రాముని యొక్క ముద్రిక అంటే ఉంగరం. ఉంగరానికి ముద్రికకి తేడా ఉంది. పేరు ఉన్నదాన్ని ఉంగరం అంటారు, పేరు ఉన్నదాన్ని ముద్రిక అంటారు, పేరు లేకపోతే ఉంగరం అంటారు. ఉంగరం అంటే పేరు ఉండాల్సిన పని ఏం లేదు, పేరు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ముద్రిక అంటే మాత్రం పేరు ఉండాలి. అంటే ముద్ర వేశారు. ముద్ర అంటే అక్షరం. రాముడు హనుమంతుడికి ఇచ్చింది ముద్రిక, శ్రీరామ అని ఉన్నటువంటి ముద్రిక, రామ అని ఉంది. అది మామూలు ఉంగరం కాదు, ఆయన మామూలు వాడు కాదు. రాముడు స్త్రీల మనస్తత్వం బాగా తెలిసినవాడు. జనక మహారాజు పెళ్లిలో పెట్టిన ఉంగరాన్ని ఇచ్చాడు వాళ్ళ అమ్మాయికి.
అందుకే ఆ ఉంగరం చూడగానే ఉంగారమా ముద్దుటుంగారమా నా సామి వేలు ముద్దుటుంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా నా సామి వేలు ముద్దుటుంగారమా అని ఆ సీతాదేవి రాముణ్ణే చూసినంత ఆనందించి ముద్దు పెట్టుకుని వదిలితే ఒట్టింక 16 ముద్దులు ఎట్టింది ఆ ఉంగరానికి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇచ్చాడు. రాముడి మీద ప్రేమతో పాటు తండ్రి మీద ప్రేమ కూడా పుట్టింటి వారి మీద ఉంటుంది కదా మరి మమకారం. అందుకే రాముడు గమనించి ఇది పట్టుకెళ్ళవయ్యా, ఇంకా ఉంగరాలు లేక కాదు అక్కడ, ఇది పట్టుకెళ్ళవయ్యా, ఆవిడికి నచ్చుతుంది. వాళ్ళ నాన్నగారు పెట్టారు, ఇది పెళ్లిలో ఉంగరం, ఆవిడ ఇక్కడ లేనప్పుడు నేను ఆ ఉంగరం పెట్టుకుని ఏం చేయని వియోగ బాధ తప్ప, ఇది పెట్టు మా నాన్న పెట్టిన ఉంగరం. అప్పు చేసి కూడా పెట్టాడు పాపం మా నాన్న, ఏదో అనుకుంటుంది ఆవిడ, సరదా ఆవిడది. తండ్రి మీద ప్రేమ ఉంటుంది కదా, అందుకని ఉంగరం ఇచ్చాడు. ముద్రిక అకలంకమైన ముద్రిక, అటువంటి ముద్రికని చేత్తో పట్టుకున్నాడు. ఇక్కడ రామరాజభూషణ కవి గమనించండి, చేత్తో అని వాడలేదండి, శయముచే హృత్కుశే శయము చేత. ఎంతమందికి తెలుసుండి శయ్యము అంటే చెయ్యి అని అర్థం ఉంది. ఎందుకు ఇక్కడ శయ్యము అని వాడాడంటే రెండో పదం రావాలి. హృదయంలో కూడా రాముణ్ణి ముద్రించుకున్నాడు ఆయన, చేత్తో రామముద్రిక ధరించాడు, హృదయంలో కూడా రాముణ్ణి ముద్రించుకున్నాడు. కుశేశయము చేత, కుశేశయము అంటే నీటిలోంచి పుట్టింది పద్మం, హృదయ పద్మంలో రాముణ్ణి ముద్రించుకున్నాడు, చేతిలోనేమో రాముడు ముద్రిక ధరించాడు. అది పద్యం. అకలంక రామ ముద్రిక పూనెనవాడు శయముచే హృత్కుశేషయము చేత. ఈ చేత్తో రాముడు ఉంగరం పట్టుకున్నాడు, తాను హృదయంలో మాత్రం రామనామాన్ని ముద్రించుకున్నాడు. మనం కూడా రాముడు ఉంగరాన్ని పెట్టేసుకుని, ఆంజనేయ స్వామి ఉంగరం పెట్టేసుకుని, అమ్మవారు ఉంగరం పెట్టేసుకుని, హనుమంతుడు ఉంగరం పెట్టేసుకుని ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మనకేం అవ్వదు కానీ దొంగలకి పెద్ద అవకాశం వస్తుంది. ఈ ఉంగరాల వల్ల, రంగురాళ్ల వల్ల జరిగేది ఏమీ లేదు, దయచేసి నమ్మకండి. పెద్ద మోసాలన్నీ జరుగుతున్నాయి. వేలికి ఉంగరం పెట్టుకోవడం ఎందుకంటే, మనం బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, ఎక్కడున్నా మన దగ్గర దేవుడు ఫోటో ఉండదు కాబట్టి వేలికి ఉంగరం ఉంటే, దేవుడు బొమ్మ ఉంటే ఒకసారి చూసుకోవడానికి బాగుంటుంది. అంతకుమించి దానివల్ల శుభాలు జరుగుతాయి అనుకోవద్దు, అశుభాలు జరుగుతాయి అనుకోవద్దు. మీరు ఏ వేలికి పెట్టుకోవాలంటే ఏ వేలికి పడితే దానికి పెట్టుకోండి, ఏమైనా జరిగితే నాది పూచి. అందుకని ఈ పిచ్చి మాటలు నమ్మకండి. ఈ ఎడం చేతికి పెట్టండి, కుడి చేతికి పెట్టండి, ఈ వేలికి పెట్టండి, ఈ నెలలో ఇది పెట్టండి, ఇవన్నీ ఉంగరాలు అమ్ముకునే వాళ్ళు చేసే మాటలు, చెప్పే మాటలు ఇవన్నీ. నెలకో ఉంగరం పెట్టించేసి మన ఆస్తి అంతా అమ్మేసి వాడు ఉంగరాలు కొనుక్కుంటాడు అక్కడి నుంచి. మనకు అమ్మినవేమో రంగురాళ్ళు, వాడు కొనుక్కునేమో బంగారపు ఉంగరాలు. ఈ పిచ్చిలో పడకండి. హనుమంతుడు వేలికి ఒక్క ఉంగరం లేదు అని రామాయణం మొత్తానికి ఉంగరం ఎవరంటే హనుమంతుడే. అంటే మన జీవితం ద్వారా, మన చరిత్ర ద్వారా మనం బంగారు ఉంగరం కావాలి కానీ ఊరికే ఉంగరాలు పెట్టు కూర్చోవడం కాదండి. ఇక్కడ ఏ వేలికి ఎట్టావు, దేనికి ఎట్టావు, అనవసరమైన విషయాలు ఇవన్నీ చర్చ. దేనికి పెట్టినప్పుడు దేనికి పడితే దానికి పెట్టుకో. ఇంకా జాతకాలను బట్టి ఉంగరాలు రకరకాల మాయలు జరుగుతున్నాయండి, ఇంకా అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా నీ మనస్సులో రామముద్రిక ఉందా? మా రాముడిని ముద్రించావా? రామనామని చెప్పుతున్నావు, వేలు ఉంగరం పెట్టమేటే. పైగా ఒక్కొక్కడు ఉంగరం పెడతాడు విచిత్రంగా, ఒక వేలు మీద పెడితే 3 వేళ్ళు కప్పేసినాడు. అయ్యబాబు వీడు ఐశ్వర్యం బంగారంగా 1/2 కేజీ ఉంగరం పెట్టాడు ఏకంగా. ఇక్కడ ఎంత సొమ్ము కొట్టేశాడో, ఎవరిదో కొట్టేశాడో కానీ 3 వేళ్ళు కప్పేసి చెయ్యంతా కప్పి, అంత అవసరమా? పోచు నాకు ఇంత బంగారం ఉంది. నీ మనస్సులో రాముడు లేడు, నీ మనస్సులో సీతాదేవి లేదు, హనుమంతుడు. నీకు ఈ బొంగరాలు దేనికి ఏం చేస్తాయి? ఇక్కడ హనుమంతుడు ఉంగరం పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చాడు. ఆ ముద్రిక, రామనామం అనే ముద్రిక ఉంది, అది తన మనస్సులో పెట్టుకుని. ఇప్పుడు ఎవరు ఎక్కువ బాగుపడ్డారని, సీతాదేవి కంటే హనుమంతుడే అదృష్టవంతుడు అని అడిగితే ఆవిడకు ఉంగరం దక్కింది, ఈయనకేమో ఉపాసన దక్కింది. ఏది గొప్ప? మున్నీరు పల్వలంబుగ దాటెనెవ్వాడు జవముచే గుణగణార్జవము చేత. మున్నీరంటే సముద్రాన్ని తన గుణగణాలతో దాటాడు, వేగంతో దాటాడు. అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం, సరిగ్గా 3 గుణాలనే ఆయన అక్కడ ఎదుర్కొన్నాడండి. గుణముచే అని వాడాడు ఇక్కడ, జవముచే గుణగణార్జవము చేత. ఏమిటి గుణగణాలు? 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సరిగ్గా హనుమంతుడికి ఎదురైన ఆటంకాలు చూడండి మీరు. మైనాకుడు ఎదురయ్యాడు ముందు, అది సాత్విక ఆటంకం. ఎందుకని? నెమ్మదిగానే మాట్లాడాడు. మైనాకుడు ఏమీ ఇబ్బంది పెట్టలా, మీ నాన్నగారి వల్ల నేను ప్రయోజనం పొందాను, అందుకని నువ్వు ఇలా వెడుతున్నావు కదా, చెమట పట్టేసిందయ్యా దేహం అంతా, నేను పెద్ద పర్వతాన్ని, కాస్త నా మీద వాలి ఆగి కాస్త విశ్రాంతి తీసుకో, మా దగ్గర ఫలరసాలు చెట్లకు ఉన్నాయి, హాయిగా పళ్ళరసాలు అన్నీ ఉన్నాయి, ఇస్తాను తీసుకో. ఇది మర్యాద అయిన ఆటంకం, సాత్విక ఆటంకం. ఆయన ఇబ్బంది పెట్టలా, కోప్పడలేదు, కొట్ల.
కానీ దాన్ని కాదని వెళ్ళాడు హనుమంతుడు. ఎందుకని ఇక్కడ ఆగ్గానే ఏమవుతుందో తెలుసా, మనం కూడా నేర్చుకోవాలి. సాత్విక ఆటంకం, మనం ముఖ్యమైన పని మీద పెడుతూ ఉంటే మర్యాదగానే బంధువులు వాళ్ళ ఇంటికి రమ్మని టీ తాగమని ఏదో అంటారు, వెళ్ళకూడదు, పని అయిపోయి వెళ్ళాలి. ఎందుకని ఇక్కడ హనుమంతుడు ఆగాడు అనుకో ఏం జరిగేది తెలుసా, రాత్రి మైనాకుడు వీడు ఇద్దరు చెరో గ్లాసు పెట్టు కూర్చుంటారు. పళ్ళ రసాలే, వేరే ఏం కాదు, పెట్టు కూర్చుంటారు. కూర్చున్నాక పుచ్చుకోవయ్యా ఏమిటి ఇప్పుడు ఇంతకీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాడు వీడు, ఇంగ్లీష్లో మొదలెడతాడు. ఇక్కడ నేను సీత కోసం, ఆవిడెవరు అంటాడు. ఎవరంటే నాకేం తెలియదు, మా సుగ్రీవుడు చెప్పాడు. ఏంటయ్యా బుర్రలేదా, సుగ్రీవుడు చెప్తాడా? రాజులు అలాగే ఉంటారు, నువ్వు వెళ్ళిపోవడమేనా, ఎంత రిస్క్, రావణాసురుడు అంటే ఏమనుకుంటున్నావు, ఊరుగా ఇక్కడ ఉండు వెళ్ళానని చెప్పంటాడు, ఏదో సలహా ఇస్తాడు. ఇక్కడ లేకపోతే రేపు వెళ్ళమంటాడు, మానేయమంటాడు, నీకేం ప్రయోజనం అంటాడు, రావణాసురుడు గురించి నీకు తెలుసు అంటాడు, భయపెట్టేస్తాడు, రకరకాలు చేస్తాడు. ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎవరి ఇంటి దగ్గర ఆగకూడదండి, తిన్నగా పని చూసుకుని వచ్చేయాలంతే. ఇక్కడ ఆగామంటే పని చెడగొట్టేస్తారు, మర్యాదగానే చెడగొట్టేస్తారు. అందుకే సాత్విక ఆటంకాన్ని ఆయన ఏం చెప్పాడు, చాలా గొప్పవాడు నువ్వు, సంతోషం ఇలా ఉండు అని భుజం మీద చేసి నేను ఉన్నాననే అనుకో, మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను. వచ్చినప్పుడు వచ్చాడు, పని అయిపోయింది, అప్పుడు సరదాగా సంతోషంగా వచ్చాడు. దానికేముంది, పని ముందు పెట్టుకుని ఎప్పుడు బంధువులు వెళ్ళకెళ్ళి టీలు కాఫీలు తాగుతూ కూర్చోకూడదండి, పని పాడైపోతుంది. ఇదే హనుమంతుడి చరిత్ర. రాజసాటంకం, సురస వచ్చింది, రెండో ఆటంకం. ఆవిడేదో పెద్ద జంతువు నోరు తెరిచింది, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడు బయటికి వెళ్ళాడు, ఓహో ఇదో లెక్క అనుకున్నాడు. అది 50 అడుగులు నోరు తెరిచింది, ఈయన 100 అడుగులు శరీరం పెంచాడు. అది 200 అడుగులు నోరు తెరిచింది, ఈయన 400 అడుగులు శరీరం పెంచాడు. అది 600 అడుగుల నోరు తెరిచింది, ఈయన 800 అడుగులు శరీరం పెంచాడు. అయ్యాక కాసేపు అయ్యాక ఒళ్ళు మండింది, వాట్ ఈస్ దిస్ డ్యాన్స్ అనుకున్నాడు ఆయన. ఇదేంటి, అది పెంచడం, నేను పెంచడం, అది పెంచడం, ఇదంతా నాన్ సెన్స్, ఆలస్యం అయిపోతుంది. ఇక్కడ రాత్రిపూట బయలుదేరిన తెల్లారేసరికి అంతగా లంకకి జరగకపోతే అలాగే ఈ మధ్యలో ఈ గొడవ ఏంటి, ఇక్కడ నాకేమన్నా పెద్ద పోటీ కార్యక్రమం, ఒలింపిక్ గేమ్స్ ఇది, దీంతో నాకు పోటీ ఏమిటి, ఇంతకీ అది ఏముందని ఆలోచించాడు. సూక్ష్మ దర్శనం అంటే ఇది, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళాడు, అంతే కదా దీని ప్రతిజ్ఞ, దాంతో గొడవ దేనికి, నాకు అనవసరంగా శ్రమ వృధా అయిపోవడం అని ఏం చేశాడు, దీని నోట్లో ప్రవేశిస్తే అయిపోయాయి అని 800 అడుగులు నోరు తెరవగానే ఈయన 8 అడుగులు అయ్యాడు సూక్ష్మంగా. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అనే అష్టసిద్ధులు ఉన్న మహానుభావుడు కాబట్టి ఇందాక మహిమ బాగా పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు అణిమ బాగా తక్కువవాడు అయ్యాడు, చిన్నవాడు 8 అడుగులు అయ్యాడు. 800 అడుగుల శరీరం నుంచి 8 అడుగుల శరీరం బయటికి రావడం చాలా తేలిక. చెవులోంచో ముక్కులోంచో బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక అదేంటి బయటికి వెళ్ళిపోయావు, నువ్వేమన్నావు, బయటికి వెళ్ళమన్నావు, వెళ్ళానమ్మా, దాక్షాయణి నమోస్తుతే, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు. దక్ష ప్రజాపతి యొక్క 54 మంది కుమార్తెలలో నువ్వు ఒక్కత్తేవమ్మా, నువ్వు రాక్షసివేమిటమ్మా, శాపవశాత్తు ఇక్కడ ఉన్నావు తప్ప, తల్లి నీకు నమస్కారం. గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ, మా అమ్మ వైదేహీదేవి సీతాదేవి ఉన్న చోటుకి నేను వెడుతున్నానమ్మా, నీ మాట నిలబెట్టాను కదా, నేనేమి అగౌరవించలేదు కదా, నువ్వేమన్నావు, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేడు అన్నావు, అంతేగాని చంపేస్తానని అనలేదు, చంపమని అనలేదు. నీ మాట ప్రకారం నోట్లో ప్రవేశించా, చెవులోంచి బయటకు వచ్చా, నన్ను వదిలేయి అని నమస్కారం పెట్టాడు. ఇతని వినయానికి సంతోషించి వదిలేసింది ఆవిడ. ఇదండి ఒక్కో చోట తప్పించుకోవాలంటే ఇంతే, పెద్దవాళ్ళకు నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళని అవమా నువ్వేంటి చెప్పేది ముసలోడా పక్కన కూర్చో అనకూడదు, శాపం పెడతాడు, అయిపోతుంది. మీరు ఊరుకోండి, అలాగే తాతగారు మీరు ఊరుకోండి, నేను వస్తాను కదా, కంగారు పడకండి, మీకు వచ్చినప్పుడు 2 అరటిపళ్ళు పట్టుకొస్తాను కదా అని చెప్పి వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే ఈయన దగ్గర కూర్చుంటే ఈయన ఏం చేస్తాడు, ఈ తాతగారు మా కథ నీకు చెప్పాలరా, అసలు ఒకప్పుడు అంబాజీపేటలో ఉండేవాడిని నేను, దూడ సంతలో మొదలుపెట్టి పెడితే ఈ జన్మకు అవదే స్టోరీ. ఆయనకు మాట్లాడడం సరదా, మనకి వినడానికి టైం ఎక్కడుంది. అంచేత యువతరం ఏం చేయాలంటే వాళ్ళకు నమస్కారం పెట్టి, తాతగారు మీరు చాలా గొప్పవారు, ఎన్టీ రామారావు కంటే గొప్పవారు మీరు, అయ్యి బాబోయ్ మీ దగ్గరికి నేను వస్తాను కదా, అరగంటలో ఆయన వెళ్ళిపోయి మర్నాడు రావాలి, మన టైం మనకు కలిసి వస్తుంది. అలాగని కానీ తిట్టకూడదు, అవమానించకూడదు, ఏ అదవలకు బుద్ధి లేదు, అసలు మన కాళ్ళ ముందు పెరిగారు ఏదో అంటాడు ఈయన. ఆయనకి ఏ తపస్సుందో మనకి తెలియదు, ఏమైనా తిడితే అవుతుంది కూడాను. ఎందుకు వచ్చిన గొడవ, పొగిడితే అయిపోయాయి. పొగడ్తకు లొంగనవాడు లేడు, పొగడ్త చెవిటి వాళ్ళకు కూడా వినపడుతుంది, గొప్ప విషయం అది. చెవిటి వాళ్ళకి ఏ మాటలు వినపడవు, ఎవరన్నా పొగిడితే ఏదో అన్నావు మళ్ళీ అను అంటారు, అది వినపడుతుంది. అందుకని ఒక మాట పొగిడిస్తే అయిపోయి, అదే హనుమంతుడు నేర్చుకోవాలి. రాజసాటంకం. తామసాటంకం మూడోది ఉంటుందండి, అది తీవ్రవాది ఉగ్రవాది, అదే సింహిక. అది పైన నుంచి నీడ పట్టుకుని కిందికి లాగేస్తుంది, హనుమంతుడు కిందికి లాగుతుంది. చూశాడు, ఓ ఇది మైనాకు టైపు కాదు, సొరస టైపు కాదు, ఇది కొంచెం ఉగ్రవాది, దావూద్ ఇబ్రహీం, ఇది దీన్ని వేసేయవలసిందే అని అదే లాగుతున్న చేత్తో దాన్ని పైకి లాగాడు. ఒక గుద్దాడు, గుద్దితే దీని దుంపదగా దాని గుండెల్లో గుచ్చుకున్న హనుమంతుడి పిడికిలి వీపులోంచి బయటకు వచ్చిందమ్మా. అది బాలాంజనేయ స్వామి, దెబ్బ కొడితే అలా ఉంటుంది.
గుండెల్లో ఈయన గుద్దితే ఒక గుద్దు వీపులోంచి బయటకు వచ్చింది. దండెం మీద బట్ట వేలాడినట్టు వేలాడుతోంది దాని శరీరం. అవతల పోవే ధావా అన్నాడు, అంతే. దెబ్బకి సముద్రం మీద పడింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తాడు, అది అక్కడ తెప్ప కింద మారింది. 500 మంది దాటారు ఆ తెప్ప ద్వారా, అంత శరీరం దాంది. 500 మంది బస్సు ఫ్రీలాగా ఫ్రీ పడవ ఇచ్చారు, అక్కడ దాటారు మొత్తం. అంత పెద్ద శరీరం. ఇలా విసిరి కొట్టాడు ఆయన, దండెం మీద బట్ట వేలాడుతుంటే తీసిపోయా ధవసంతా. తమోగుణంతో అలాగే ఉండాలి. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, వాడిని చెంప మీద మనమే కొట్టుకుని వదిలించుకోవాలి. తమోగుణాన్ని ఎప్పుడు బతిమాలకూడదు, రాక్షసుల్ని బతిమాలకూడదు, ఉగ్రవాదుల్ని బతిమాలకూడదు. వాళ్ళ స్థావరాలు తెలుసుకుని మనమే ముందు వేసియ్యాలి. అలా ఉంటేనే నడుస్తుంది, ప్రజలు సురక్షితంగా ఉంటారు. హనుమంతుడి నుంచే నేర్చుకోవాలి. గుద్ది బారేశాడు, మళ్ళీ సురస లేవలేదు. ఇంకా ఈ సింహిక టక్కమని ఒక దూకుగాడు వెళ్ళిపోయాడు. అక్కడ మున్నీరు పల్వలంబుగా దాటెనవాడు, మున్నీరు పల్వలంబుగా దాటెనవాడు, జవముచే గుణగణార్జవము చేత అక్షశిక్షా ప్రౌఢినలరారెనెవాడు, అక్షశిక్షా ప్రౌఢినలరారెనెవాడు. రణముచే నియమధారణము చేత, రణంలో యుద్ధంలో అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? అశోకవన ధ్వంసరాగానే ఎవడొచ్చాడు? అక్షకుమారుడు వచ్చాడు. అక్షశిక్షా ప్రౌఢి అంటే అర్థం అది. రావణాసురుడు యొక్క కుమారుడైన అక్షుణ్ణి శిక్షించడంలో తన ప్రౌఢి ఏమిటో చూపించాడు. 500 మందిని లేపేశాడు. అందులో రావణాసురుడు పెద్ద కొడుకును కూడా లేపేశాడు. వాడికి మంట ఎత్తిపోయింది. అయ్య బాబోయ్, మా పెద్ద అబ్బాయిని ఎవడు జయించలేడు అనుకున్నాం, వాడిని జయించాడా? వీడు కోతి కాదురా, మనకి తవ్విన గోతి అన్నాడు వాడు వెంటనే. అలా గుండెలు అదిరిపోయేలా చేశాడు ఒకసారి. ఇక్కడ రెండో అర్థం ఏమిటి? అక్షశిక్షా ప్రౌఢినలరారెనెవాడు, రణముచే నియమధారణము చేత. అక్షములు అంటే ఇంద్రియాలు, అక్షశిక్షా ప్రౌఢి అంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో. కన్ను ఏం చూస్తోంది, ముక్కు ఏం వాసన చూస్తోంది, చెవి ఏం వింటోంది, నోరు ఏం పలుకుతోంది అనేది మనం గమనించాలి. వాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం కాదు. అక్కడ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేవి మన అదుపులో ఉండాలి. మనం ఏ స్పరిశ ఇష్టపడితే, ఏ స్పరిశ ధర్మం అయితే ఆ స్పరిశే మనకు తగలాలి. వేరే స్పరిశ మనకెలా తగులుతుందండి? ఏది మనం చూడడం ధర్మమో దాన్నే చూడాలి, ఏది వినడం ధర్మమో దాన్నే వినాలి. అంటే మనస్సును నిగ్రహించుకోవాలి. అదే అక్షశిక్షా ప్రౌఢి. అక్షం అంటే ఇంద్రియం. ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం దేనివల్ల సాధ్యం అవుతుంది? నియమధారణము చేత, దీక్షల వల్ల సాధ్యం అవుతుంది. ఇవాళ సమాజంలో వచ్చిన గొప్ప మార్పు అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, రామ దీక్ష, సత్య దీక్ష, హనుమత్ దీక్ష, 100 దీక్షలు వచ్చాయి. దీక్షలు పడుతున్న నా సోదరులందరికీ సోదర భావంతో నమస్కారం చేస్తున్నా. కొనసాగించండి. దీక్ష మనిషిని బాగు చేస్తుంది. కాతే మనం పెట్టుకున్న నియమాలు 20 రోజులకో 40 రోజులకో ఆగిపోకూడదు, తర్వాత కూడా కొనసాగాలి. దీక్ష అంటే అర్థం అది. దీక్ష ఒక అభ్యాసం. అంతేగాని 21 రోజులు పుచ్చుకోవడం మానేసి 22వ రోజున 21 సీసాలు పుచ్చేసుకుంటే దీక్ష ఎందుకు? ఇంకా దీక్ష ఎందుకంటే తర్వాత తగ్గించుకోవడానికి, మానుకోవడానికి. దురభ్యాసాలు మానేయడానికి దీక్ష గొప్ప ఉపాయం అంటే అనుమానం వల్ల మనిషిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. 40 రోజుల పాటు నేను పేకాటకు దూరంగా ఉన్నా, తర్వాత ఉండలేనా అని ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. అందుకోసం దీక్ష పెట్టారు. ఇది మానేసిందంతా మొత్తం 40 ఆటలో ఓసారి ఆడేసి 40 ఎకరాలు అమ్మేమని కాదు అక్కడ. ఈ దీక్ష వల్ల ఏదో పుణ్యం కాదండి, అభ్యాసం అది. అని ప్రతిదానికి పుణ్యమేమిటి ఇక్కడ? అభ్యాసం. ఆ అభ్యాసం మన మంచివాణ్ణి చేస్తుంది. అదే అక్షశిక్షా ప్రౌఢి. ధరణి నెవాడు దానద ద్విరద దళన విహృతి తన కేసరి కిశోర వృత్తి తెలిపే. ఈ భూమి మీద ఎవడైతే, భూమండలం మొత్తం మీద ఏ ఒక్కడైతే నిజంగా కేసరి కిశోరం కదండి. ఈయన కేసరి వాళ్ళ నాన్నగారు కదా. కిశోరం అంటే పిల్లాడు అని అర్థం, చిన్నపిల్లడు. కేసరి కిశోరం అంటే కేసరి గారు అబ్బాయి, మామూలు అర్థం అది. కానీ కేసరి కిశోరం అంటే ఇంకో అర్థం సింహపిల్ల. కేసరి అంటే సింహం, సింహపిల్ల అనండి. నిజంగా దానవ ద్విరద దళన విహృతి, రాక్షసులనే ద్విరద ఏనుగుల్ని, దళన విహృతి రాక్షసులు, మత్తగజాల్లాంటి రాక్షసుల్ని సంహరించడంలో నిజంగా ఈయన సింహపిల్లలాగే విక్రమించాడు. ఏనుగుని ద్విరదము అంటారు. రథం అంటే దంతం, దానికి ద్విరదము 2 దంతాలు ఉంటాయి, అందుకని ద్విరదం అంటారు.
దానవులైనటువంటి మత్తగజాలని సంహరించడం నిజంగా కేసరి గారు అబ్బాయిని మామూలుగా అనిపించుకుంటే సింహపిల్ల అని తన చరిత్రలో అనిపించుకున్నాడు. అతడు మత్కావ్య భవ్యవాగమృత ఘటన, మత్కావ్య భవ్యవాగమృత ఘటన, మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతో. నా కావ్యంలో ఇంత అందమైన పద్యాలు నేను రాయగలిగానంటే అది కేవలం హనుమంతుని యొక్క దయాని భట్టుమూర్తి చెప్పుకున్నాడు. అటువంటి మంజులమైన మనస్సు కలిగిన హనుమంతునికి నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన సాధించిన ఘన విజయాలవి. అందుకే ముగిస్తూ ఒక్క మాట చెప్పుకుందాం మనం. ఈ మొత్తం చరిత్ర అంతా ఎక్కడ ప్రస్తావనకు వచ్చిందంటే ఉత్తర రామాయణంలో రాముడు పట్టాభిషేకం అయిపోయాక వానరులందరూ మా ఇళ్ళకి మేము వెళ్ళొస్తామని చెబుతారు. రాముడు వానరుల వియోగాన్ని భరించలేకపోతాడు. సీతాదేవి కూడా ఎంత ఉపకారం చేశారు. అప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు. 4 రోజులు ఉండమానండి అంది. పాపం ఆడవాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు వెళ్ళిపోతాం అతిథులు అంటే ఆ 3 రోజులు ఉంటే 2 రోజులు బాగానే ఉంటారు. 3వ రోజు నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. వెళ్ళిపోతారు రేపు వెళ్ళిపోతారు. ఆత్మీయత. అందుకని పాపం సీతాదేవికి కూడా ఆత్మీయత. వీడు వెళ్ళిపోతారట. కాస్త ఆపండి అంటే రాముడు అన్నాడు. ఆపడం కోసం ఏం చేశాడంటే అగస్త్య మహర్షి అక్కడికి వస్తే ఆయన్ని కూర్చోబెట్టి నాకు ఈ హనుమంతుడి గురించి అసలు ఏం తెలియదు, ఒకసారి చెప్పవయ్యా అన్నాడు. ఏదో ఝాన్సీ సరదా ఆయన ఇంకో 4 రోజులు అట్టిపెట్టాలి. ఈ హనుమంతుడి గురించి ఏదో అంటారు. చిన్నప్పుడు ఆకాశానికి ఎగిరేట, సూర్యుడి దగ్గర నేర్చుకున్నట్ట ఏవో చెప్తారు. ఇవన్నీ నాకు తెలియదు, ఒకసారి చెప్పవయ్యా అంటే అగస్త్య మహర్షి ఈ కథలన్నీ కూడా చెప్పాడు. ఈ ఉత్తర రామాయణంలో ఉన్నాయి. అందుకని రామచంద్రమూర్తి 4 రోజులు హనుమంతుడిని సుగ్రీవుడిని ఆపు చేసి హనుమద్ వైభవం అంతా విన్నాడు. ఉత్తర రామాయణంలో ఉంటుంది ఈ ప్రసంగం అంతా. అయిపోయాక ఇప్పుడు రాముడు హనుమంతుడిని ప్రశంసిస్తున్నాడు. ఏతన్మాతృడవే విభాకర కృపావీక్షా సమాసాదిత శ్రౌతస్మార్త రహస్యవే దివి భవిష్యద్ధాతవు అధ్యాత్మ విద్యా తాత్పర్య నిరూఢ బుద్ధివి విశేష బ్రహ్మచర్య వ్రతోద్ధూతాంభశ్చరకేతనుండవు అఖిలస్తుత్య ప్రభావోదయా నీవు ఏతన్మాతృడవే. హనుమాన్ జన్మంటే నీదయ్యా. అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పదంటారు కానీ బ్రహ్మచారి వై ఉండి గృహస్థు కూడా పొందలేని ప్రయోజనాలు పొందావు, సన్యాసి కూడా పొందలేని పరమపదాన్ని చేరుకున్నావు అని ఎలా ఉంటున్నారంటే ఏతన్మాతృడవే. నువ్వేమన్నా సామాన్యుడివా? ఎందుకంటే స్తోత్రం హనుమంతుడికి ఇష్టం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ముని శపించాడని. ఎవరైనా స్తోత్రం చేస్తే కానీ ఆయనకి తెలియదు ఆయన శక్తి. అందుకని మనకు కొన్ని ఘనకార్యాలు అవ్వాలి అంటే హనుమ స్తోత్రం చదవాలి. కాస్త చదివితే వీడు ఏదో చదువుతున్నాడు, నేను ఇలాంటి వాడినా, సర్లేరా చేస్తానులే అంటాడు. అంతే. హనుమంతుడు స్తోత్ర ప్రియుడు, అనుమానం వెళ్ళ. ఎందుకంటే ఆయనకి అది బలమో బలహీనతో ఏదైనా సరే మనుల వాక్యం అది. ఎవరన్నా చదివితే విషయం చెబితేనే ఆయనకు గుర్తొస్తుంది. ఆ మిగిలిన సమయం అంతా రామనామంలో ఉంటాడు. తాను ఒక మనిషో వానరుడు అనే విషయం కూడా మర్చిపోతాడు. ఆయన శరీరమే ఆయనకి తెలియదు. మనం ఆయన్ని స్పృహలోకి తీసుకురావాలి అంటే ఆయన చేసిన పనులు ఆయనకి చెప్పాలి. అందుకని రాముడే చెబుతున్నాడు ఇక్కడ. విభాకర కృపావీక్షా సమాసాదిత శ్రౌతస్మార్త రహస్యవేదివి. విభాకరుడు అంటే ప్రభాకరుడు, సూర్యభగవానుడు. సూర్యభగవానుడు యొక్క దయ వల్ల వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ నేర్చుకున్నావయ్యా. శ్రౌత స్మార్తాల్లో ఉండే రహస్యాలు కూడా తెలుసుకున్నావయ్యా. అది తెలుసుకునగానే సరిపోలేదు. భవిష్యద్ధాతవు, హనుమంతునికి పట్టబోయే మహాయోగం తెలుసునా? నవమ బ్రహ్మ అన్నారు. ఇప్పుడున్న బ్రహ్మ మొదటి బ్రహ్మ మన లెక్కల్లో తెలిసినంత వరకు. ఈయన తర్వాత వచ్చేటువంటి కల్పం ఉంటుంది. ఆ తర్వాతి కల్పంలో 9వ కల్పంలో హనుమంతుడే మొత్తం సృష్టికి బ్రహ్మ కాబోతున్నాడు. అందుకని నవమ బ్రహ్మ అంటారు. భవిష్యద్ధాతవు, తర్వాత ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసి బ్రహ్మదేవుడు నువ్వేనయ్యా, సామాన్యుడివా. అధ్యాత్మ విద్యా తాత్పర్య నిరూఢ బుద్ధివి, అధ్యాత్మ విద్యలో తత్పరమైన విషయాలు తెలుసుకున్నాడు. మనం ఈ 3 రోజుల్లో అది నేర్చుకోవాలి. లోతైన విషయాలు నేను సేకరించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎన్నో విషయాలు ఇదివరకు విననివి మీరు విని ఉంటారు, నాకు నమ్మకం ఉంది ఆ విషయంలో. నేను కొత్తగానే నేర్చుకున్నాను కాబట్టి వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. తాత్పర్యం అంటే అర్థం.
పద్యాలు చదవడం వేరు, తాత్పర్యం వేరు. తాత్పర్యం గ్రహిస్తే ఆచరణలో పెడతాం. అందుకని అధ్యాత్మ విద్య తాత్పర్య నిరూఢ బుద్ధివి. అధ్యాత్మ విద్య ఎందుకోసమో తత్పరంగా ఉండి తెలుసుకున్న మహానుభావుడివయ్యా, సామాన్యుడివి కాదు. అధ్యాత్మ విద్యా తాత్పర్య నిరూఢ బుద్ధివి విశుద్ధ బ్రహ్మచర్య వ్రతోద్ధూత అంభశ్చరకేతనుండవు. ఇక్కడ ఉత్తర రామాయణ కవి కంకంటి పాపరాజు గారు బ్రహ్మాండమైన సమాసం వాడాడు. నీ విశిష్టమైన బ్రహ్మచర్య వ్రతం చేత విసిరి పారేసేవయ్యా ఒక ఆయన్ని అన్నాడు. ఉద్ధూత అంటే విసిరి పారేయడం. ఎవరిని విసిరేసేట? అంభశ్చరకేతనుండు. ఎవరండి ఆయన? అంభస్ అంటే నీరు, అంభశ్చరము అంటే నీటిలో చరించేది చేప. చేప జెండా మీద ఉంటుంది ఎవరికి? మన్మధుడికి ఉంటుంది. మన్మధుడిని మీనకేతనుడు అంటారు. చేప ఆయన జెండా మీద ఉంటుంది. అప్పుడప్పుడు ఆదివారం నాడు జెండా మారుస్తాడు. కాలేజీలకు సెలవు కదా, ఆ రోజు మకరకేతనుడు అంటారు ఆయన్ని. ఆయన జెండా మీద మొసలి ఉంటుంది. అంచేత మన్మధుడిని పురాణాల్లో మీనకేతనుడు అంటారు, మకరకేతనుడు అంటారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు సరదాకు మాట. వారు సరదాకి అడుగుతారు, మేము అంతకంటే సరదాకి చెబుతాం. ఇంతకీ మన్మధుడు జెండా మీద చేప ఉంటుందా, మొసలి ఉంటుందా అన్నారు. ప్రేమించుకునే సమయంలో చేప ఉంటుంది, వల్లో పడాలి కదా. పెళ్ళి అయిన తర్వాత మొసలు ఉంటుంది, గట్టిగా పట్టుకోవాలి కదా అని చెప్పాను. అంచేతన ప్రేమలో పడితే ఏమవుతుందంటే ముందు చేపలాగా వల్లోకి లాక్కుంటారు, తర్వాత మొసల్లాగా పట్టుకుంటారు. అంచేతన మన్మధుడికి 2 జెండాలు ఉంటాయి. వాడు కాలేజీ ఉన్న రోజుల్లో వీక్ డేస్లో ఓ జెండా పెడతాడు మీనకేతనుడు వల్లో పడేలాగా, ఆదివారం నాడు మొసల్లా పట్టుకుంటాడు. సెలవు కదా కాలేజీలకి. మన్మధుడు ఎక్కడుంటాడు? ఇదివరకు సరోవరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు. వాడి పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు. అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. అది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. విద్యార్థులందరూ విద్య పూర్తయి తల్లిదండ్రులు సంబంధం చూసి, అమ్మా అబ్బాయి నీకు యుక్త వయస్సు వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం, కాస్త పెళ్లి చూపులు కూర్చో అని చెప్పే వరకు వేరే వేషాలు వెయ్యకూడదు. అలా చేస్తే మనం కూడా హనుమంతుడిలాగా మన్మధుడిని దూరంగా విసిరి బారేసినట్టే లెక్క. విశిష్ట బ్రహ్మచర్య వ్రతోద్ధూతాంభశ్చర కేతనుండవో అఖిల స్తుత్య ప్రభావోదయా. అందరూ స్తుతించేటువంటిదయ్యా నీ ప్రభావం. అందుకని హనుమాన్ నీకు చిరాయువుని నేను ఇస్తూ ఉన్నాను. నేను ఎందుకని హనుమంతుడు ఎంతకాలం ఉంటాడు అంటే రాముడు చెప్పాడు, యావత్ స్థాస్యంతి గిరజక నద్ సరితశ్చ మహీతలే తావద్ రామాయణీ గంగా లోకేషు ప్రచరిష్యతి. వాల్మీకి రామాయణాన్ని రాస్తూ బ్రహ్మదేవుడిని ఏమడిగాడు అంటే, నేను శ్రమపడి రాస్తానండి, కానీ అది ఉండాలి కదా, జనంలో చెప్పుకోవాలి కదంటే, మహర్షి అదేం అనుమానం అయ్యా, నువ్వు రాసిన రామాయణం ఎంతకాలం ఉంటుంది అంటే, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ఉంటాయో అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుంది అన్నాడు. పరమసత్యం కదండి. మనం చూస్తున్నాం, రామాయణం జరిగి బోడి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా 7000 ఏళ్ళయింది. 7000 ఏళ్ల పాటు మిగిలిన నవల కానీ నాటకం కానీ యావత్తు ఇంగ్లీష్ సాహిత్యంలో మరి ఏ సాహిత్యంలోనైనా ఒక్కటి ఉందా అంటే 7000 ఏళ్ల పాటు ఉన్నది. ఒక్క రామాయణం సంస్కృతంలో 7000 ఏళ్ళు ఉందమ్మా. ఇంకెన్ని వేల ఏళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న రాముడు హనుమంతుడికి ఇచ్చిన వరం ఏమిటంటే, నదులు పర్వతాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది కదా, అందుకని రామాయణం ఉన్నంతకాలం నువ్వు ఉంటావు అని చెప్పాడు ఆయన. గొడవలేదు ఇంకా. అది రాముడు హనుమంతుడికి ఇచ్చిన వరం. రామాయణం ఎంతకాలం ఉంటుందో బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా, నువ్వు భవిష్యత్ బ్రహ్మదేవుడు కాబట్టి నీకో వరం ఇస్తున్నాను నేను నాకు చేసిన సేవలకి. రామాయణం ఎంతకాలం ఉంటే నువ్వు అంతకాలం ఉంటావు. అంచేత ఈ 3 రోజులు కూడా హనుమంతుడు మన మాయారూపంలో ఆ గర్భగుడిలో ఉండి అనుగ్రహించి వింటున్నాడని నా భావన. అందుకోసమే చెబుతున్నాను. మళ్ళీ